Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధురం మమకారం. ఓకే అండి, మరి మధురం మమకారంలో పిల్లలిద్దరూ రెడీగా ఉన్నారు అండ్ తల్లులిద్దరు కూడా అక్కడ రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్తానన్నమాట. హాయ్. హాయ్. ఏం పేరు నీ పేరు? రక్షిత. రక్షిత ఏ క్లాస్? సెవెంత్. భలే ఉన్నావే హైపర్ గా నువ్వు. ఇంతకు మీ ఇద్దరిలో మీ మదర్ ఎవరు? చైతన్య. హాయ్ చైతన్య గారు. సో ఒక్కతేనా పాప మీకు? బాబు. పాప కూడా ఉన్నాడా? వెరీ గుడ్. సో రక్షిత, నీకు బాగా అంటే ఫుడ్ ఇష్టమా? ఇష్టమే. అన్ని ఇష్టమా లేకపోతే కొన్ని ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా? అంటే కొన్ని ఉన్నాయి. కొన్ని ఉన్నాయా? అవి మాత్రం కాకుండా మిగతా ఏవైనా కూడా నీకు ఇష్టమే అనమాట. సో అమ్మ ఇచ్చేసిన హ్యాపీగా తినేస్తూ ఉంటాం. సో తెలుసు కదా, ఇక్కడ ఈరోజు సెగ్మెంట్ మీరు ఏదైతే అడుగుతారో అవి మమ్మీ వాళ్ళు చేస్తారనమాట. ఓకేనా? సో ఏవైనా నీకు బాగా నచ్చినవి 3 వెరైటీస్ బాగా ఆలోచించి పెట్టుకో. నేను తన దగ్గరికి వెళ్ళి మళ్ళీ వస్తాను, అప్పుడు రాస్తాను. ఓకేనా? హాయ్. హాయ్. నీ పేరేంటి? మై నేమ్ ఇస్ హృదయ్ దీపక్. హృదయ్ దీపక్. హృదయం ఉందా? ఎవరికైనా ఇచ్చావా? సో మీ అమ్మగారి పేరేంటి? హైమావతి. హైమావతి. హాయ్ అండి హైమ గారు. సో దీపక్, నువ్వే క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. 4th క్లాసా? వెరీ గుడ్. సో మరి నీకు కూడా అంతా తినటం అన్ని ఇష్టమేనా లేకపోతే కొన్ని ఏమైనా ఇష్టం లేని ఉన్నాయా? కొన్ని ఇష్టం లేదు. ఏమై ఇష్టం లేదు? కాకరకాయ. కాకరకాయ. అందరు పాపం కాకరకాయ ఏం పాపం చేసింది? ఫస్ట్ అదే వస్తుంది. కాకరకాయ ఇష్టం లేదు అసలు, కానీ బాగుంటుంది తెలుసా. ఈసారి ఎప్పుడైనా రా, రాజుగారు కాకరకాయ చేసినప్పుడు అది పెడతాను, నీకు నచ్చుతుంది కాకరకాయ కూడా. ఓకేనా? ఓకే. తీసుకోండి. ఓకే. సో చూడండి ఏమొచ్చాయో. కొత్తిమీర వడ. కొత్తిమీర వడ. మీకు? కొబ్బరి రవ్వ లడ్డు అండి. అబ్బా భలే ఉందిగా, వడ ఒకటి లడ్డు. సూపర్. సో స్వీట్ స్నాక్ కాంబినేషన్ బాగుంది. ఓకే, మరి ఇద్దరు అవి ఫస్ట్ చేస్తారు? నేను చేస్తాను. మీరు చేసేస్తారా? ఓకే. సో మరి చైతన్య గారు కొత్తిమీర వడలు చేసేస్తారంట. మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొత్తిమీర వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు పేస్ట్ 1 కప్పు, కొత్తిమీర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, సో మనకి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది ఈ వడలు. సో స్టార్ట్ చేద్దామా? ఆయిల్ హీట్ పెట్టేసుకుందామా అయితే? ముందు బౌల్లో అన్ని మిక్స్ చేసేసుకోవటమేనా? మినపప్పు వేసుకుందాం. సో ఇది మినపిండితో చేసుకుంటున్నారా? మనమే మామూలుగా మసాలా వడలాగా కాకుండా ఇది నార్మల్ వడ, దీంట్లో మీరు ఫ్లేవర్స్ యాడ్ చేస్తున్నారు. సో కొత్తిమీర పేస్ట్ లా ఏం కాకుండా జస్ట్ ఆకుల్లాగానే పేస్ట్ కూడా వేసుకోవచ్చు కావాలంటే అలా కూడా. కాకపోతే ఇట్లా వేస్తేనే బేసిక్ గా వడ లాంటి వాటిలో టేస్ట్ బాగుంటుంది. రైస్ కి అయితే మనం కొంచెం పేస్ట్ లా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి. ఓకే. పేస్ట్ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి పేస్ట్ ముక్కలు వేస్తున్నాం. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. జీలకర్ర కొంచెం, అల్లం ముక్కలు. ఓకే. కొంచెం సాల్ట్, వాటర్. చూడండి అది ఒకసారి ఫస్ట్ మిక్స్ చేసి. ఎందుకంటే ఆ పిండి మనకి తడిగానే ఉంటుంది కదా. సో కొత్తిమీర వాళ్ళు బాగా చేస్తారా ఏంటి మీరు? బాగా చేస్తానండి. అందుకే మీ పాప ఫస్ట్ అదే చెప్పింది. తను తింటదండి బాగా. తనకి ఇష్టమా బాగా ఇవి? కొత్తిమీర వడలు అంటే బాగా ఇష్టమా రక్షిత నీకు? ఇష్టమే అక్క. అవునా? సో నీకు హాట్ ఎక్కువ ఇష్టమా స్వీటా? హాట్. హాటా? వెరీ గుడ్. సో ఏం చదువుతున్నాడు మీ బాబు? యూకేజీ. ఓకే. పేరు? రిత్విక్. రిత్విక్. సో మొత్తం పెత్తనం అంతా రక్షితదేనా అయితే?
లేదు, బాబు బాగా అల్లరి చేస్తాడు. బాగా అల్లరి చేస్తుంటాడా? ఓకే, వడలు చేసుకుంటాం. ఓకే. సో చిన్న సైజులో అన్నమాట. మమ్మీకి ఏమైనా హెల్ప్ చేస్తుంటావా రక్షిత అప్పుడప్పుడు వంటల్లో? చేస్తాం. ఏం చేస్తావు? అంటే కట్ చేయటం ఇట్లాంటివి ఏమైనా చేస్తావా? లేకపోతే కట్ చేయడం అంటే చేయను. ఏ హెల్ప్ చేస్తావు? తిని పెట్టడమా? చేస్తుందండి. చేస్తుందా? ఉల్లిపాయలు కట్ చేయడం, ఉల్లిపాయలు కట్ చేస్తూ ఉంటుందా? తనకి ఇంట్రెస్ట్. ఓకే. ఆమ్లెట్ బాగా వేస్తుంది. అవునా? అబ్బో, నీకు వంటలు కూడా వచ్చేసాయి, సూపర్. మీ ఇద్దరికి ఏమైనా పరిచయం ఉందా? పరిచయమేనండి. ఏంటి? బ్యూటిషియన్ దగ్గర ఇద్దరం కలిసి నేర్చుకున్నాం అన్నమాట. బ్యూటిషియన్ దగ్గర ఇద్దరు కలిపి నేర్చుకున్నాం. కోర్స్ నేర్చుకున్నారా? ఓ, మరి మళ్ళీ మీరు పెట్టారా లేకపోతే ఇంట్లోనే అండి. ఇంట్లోనేనా? వెరీ గుడ్. కొత్తిమీర బాగా కనిపిస్తుంది, చాలా ఎక్కువ వేసాం కదా. టేస్ట్ బాగుంటాయి. కొంచెం కరకరలాడుతూ ఆ కొత్తిమీర కూడా ఫ్రై అయితే టేస్ట్ బాగా వస్తుంది. ఇవి చూడండి అయ్యాయా? అవి అయిపోయింది. సో వేగాయా అవి? ఇవి ఇందులో ఇలా ఆకుకూరలు అప్పుడప్పుడు మారుస్తూ సేమ్ వడలు రకరకాల ఫ్లేవర్స్ లో చేసుకోవచ్చు కదా. అవునండి. మీ బాబు తింటాడా? మరి చిన్నపిల్లాడు కదా, కొంచెం ఇట్లాంటివన్నీ. బాబు తక్కువ. బాబు తక్కువ. మరి తన కోసం ఎలాంటి వెరైటీస్ చేస్తారు? తనకి చేస్తా వేరే. తనకి వేరే చేస్తారా? ఓకే. నూడిల్స్ లాంటివి అలాంటి ఇష్టమా? ఓకే. బాగున్నాయి కలర్ఫుల్ గా. వేగిన తర్వాత కూడా అది ఎక్కువ అనిపిస్తుంది. జనరల్ గా మనం ఆకు వేసినప్పుడు కొన్ని సార్లు వడల్లో కానీ అట్లా కలిసిపోతాయి, అంటే కొంచెం వేసుకుంటాం కదా. ఇప్పుడు కొత్తిమీర ఎక్కువ వేసాను. మనకి మెయిన్ ఫ్లేవర్ కొత్తిమీర కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసరికి బాగా కనిపిస్తుంది. కొత్తిమీర చాలా మంచిదండి తింటే. అవును. అక్క, మా అమ్మమ్మకి తాతయ్యకి బామ్మకి హాయ్ చెప్పవా? అమ్మమ్మకి, తాతయ్యకి, బామ్మకి, సో వీళ్ళ ముగ్గురికి కూడా నా తరపు నుంచి హాయ్. అలాగే ఫ్రెండ్స్ కూడా. నీ ఫ్రెండ్స్ గా? మమ్మీ ఫ్రెండ్స్ కి. సో రక్షిత ఫ్రెండ్స్ అందరికి కూడా నా తరపు నుంచి హాయ్. సో అమ్మమ్మ, తాతయ్య చెప్పారా వెళ్తున్నావు కదా నాతో హాయ్ చెప్పించమని, లేకపోతే నువ్వే స్పెషల్ గా వాళ్ళ కోసం విషెస్ పంపించావా? నేనే నువ్వే పంపించావా? వాళ్ళు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారులే. ఎక్కడ ఉంటారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు? ఇక్కడ వరంగల్. వరంగలా? అక్క, అమ్మా మా చుట్టాలుగా మా మామయ్యకి, తాతయ్య, అమ్మమ్మకి, పెద్ద మామయ్యకి, మామయ్య, తాతయ్య, పెద్ద మామయ్య, చుట్టాలు. ఇంకా చిన్న మామయ్య లేడా? మరి చిన్న మామయ్య ఫీల్ అవుతాడు, పెద్ద మామయ్యకి చెప్పి చిన్న మామయ్యకి చెప్పకపోతే. ఫ్రెండ్స్ కూడా. మీ ఫ్రెండ్స్ కి చెల్లి? అదే చెల్లి మెయిన్. చెల్లి లేకపోతే ఇంటికి వెళ్ళక కొడుతుంది, రాని. ఓకే. సో వీళ్ళందరికీ కూడా దీపక్ తరపు నుంచి అండ్ అలాగే నా తరపు నుంచి కూడా హాయ్. మెయిన్ విలన్. అవునా? మా పాప. ఏం పేరు చెల్లి పేరు? వెంకట రుషిత. ఏం చదువుతాను తను? ఎల్కేజీయా? చిట్టి చెల్లి, ఇక్కడ చిట్టి తమ్ముడు. ఓకే, అయిపోయినట్టేనా? ఇవి తీసేసుకో. వెరీ గుడ్. సో దీంట్లోకి ఏదైనా చట్నీ కాంబినేషన్ పెట్టేసుకుంటే సూపర్ కదా. ఏదైనా తినొచ్చు, ఉట్టివైనా కూడా తినేయచ్చు. దీంట్లో అన్ని ఉన్నాయి కదా. సౌండ్ బాగా వస్తుంది కరకరల, అంటే అటు ఇటు కదుపుతుంటే. కొత్తిమీర ఫ్లేవర్ ఏమైనా తక్కువైనట్టు అనిపిస్తే పక్కన కొత్తిమీర కూడా తినేయాలి. ఉల్లిపాయలు అయితే వదలట్లేండి, ఉల్లిపాయలు పెట్టుకొని హ్యాపీగా తినేయచ్చు. ఓకే గీత. సో రెడీ? బాగుంది. వడలు రెడీ. మొత్తానికి ప్లేట్ అంతా కూడా కలర్ఫుల్ గా చేసేసారు. సో మరి వేడివేడిగా కొత్తిమీర వడలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కొత్తిమీర వడ తయారు చేసే విధానం. ఒక బౌల్లో మినపప్పు పేస్ట్, కొత్తిమీర, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, తరిగిన అల్లం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకొని చేత్తో వడల్లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, కొత్తిమీర వడ రెడీ. కొత్తిమీర వడలు తయారీ విధానం చూసేసారు కదా. మరి రాజు గారు కూడా వచ్చేసారు. సో ఇప్పుడు టేస్ట్ చూసేస్తాం అందరం కూడా. సో చూడడానికి బాగున్నాయి కదా రాజు గారు. గెస్ట్లు ఫస్ట్ ఈరోజు మీరే మా గెస్ట్లు. బాగుందా వడ? బాగుందక్క. వెరీ గుడ్. మీరు కూడా చేసుకోండి. సో కొత్తిమీర ఫ్లేవర్ ఎక్కువగా తెలుస్తా ఉంది, క్రంచీగా. ఎస్, బాగున్నాయి. ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేశారు కదా, అవి కూడా అట్లా కరకరలాడుతూ తగులుతూ. పైన వేగిందేమో కొంచెం ఆ
కరకరలాడుతూ Brown వస్తుంది. ఇది Browny గా వస్తుంది వచ్చింది కదా? కదా ఆ టేస్ట్ కూడా యాడ్ అయింది. బాగున్నాయి. సో ఎలా ఉంది రక్షిత వడ? చాలా బాగుంది అక్క. ఎప్పుడు ఇంట్లో చేసినట్టే ఉందా? ఈ రోజు కొంచెం బాగుందా? ఈరోజు ఇంకా బాగుంది. ఈ రోజు ఇంకా బాగుంది కదా, నాకు తెలుసు. దీపక్ నీకు నచ్చిందా వడ? నచ్చింది అక్క. నీకు స్వీట్ ఇష్టం కదా, హాట్ కూడా బాగుంది కదా ఆ. కదా. సో చూసారు కదండి, కొత్తిమీర వడలు చాలా సింపుల్ రెసిపీ. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కీరా దోశ తినడం ఆరోగ్యానికి మంచిదే, శరీరానికి చలవ చేస్తుంది, డైజెషన్ని పెంచుతుంది, ఇలా రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. మరి మన శరీరంలో ఎక్కువగా కళ్ళు అలసిపోతూ ఉంటాయి కదా, అందుకనేసి కీరా దోశని చక్రాల్లాగా కట్ చేసుకుని కనీసం వారానికి 2-3 సార్లు అయినా కళ్ళ మీద ఉంచుకుని అలా ఒక 15 నిమిషాల పాటు రిలాక్స్ అవుతూ ఉన్నట్లయితే అలసిపోయిన కళ్ళకి స్వాంతన చేకూరుతుంది. అలాగే కళ్ళు తేజస్సుగా ఉంటాయి, ఆరోగ్యంగా కూడా ఉంటాయి.